వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మధుమేహంలో కేవలం ఆహారాన్ని గనక నియంత్రించగలిగితే మీరు కడుపు నిండా తినండి. పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టున్న ధాన్యాలు తినండి. ఈ పొట్టు తీసినవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మిల్లెట్స్ అని అంటున్నారు. మిల్లెట్స్ తింటే బాగా కంట్రోల్ అవుతుంది, బరువు తగ్గుతారని అంటున్నారు. దానికి కూడా చాలా పొట్టు తీసి చాలా ప్రాసెస్ చేయాలి. తర్వాత మీరు దాంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ మోతాదు తినలేరు కాబట్టి ఆటోమేటిక్గా మీ యొక్క మధుమేహం తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు ఏవైతే కంట్రోల్ చేయాలో ఈ మధుర పదార్థాలు, ఒకప్పుడు మనకు మధుర పదార్థాలు బాగా దొరికేవి కావు. ఈరోజు చక్కెర విపరీతంగా మనకు దొరుకుతోంది, చాలా చీప్గా దొరుకుతోంది. అందుకని చక్కెరతో తయారు చేసిన పదార్థాలు విపరీతంగా తీసుకుంటున్నారు. అదే పూర్వం ఒక 100-150 ఏళ్ల ముందు వాళ్ళు చెరకు గానుగలాడి ఆ గానుగల నుంచి తీసిన బెల్లాన్ని ఎప్పుడైనా అవసరమైన చోట మాత్రమే వాడుకునేవాళ్ళు. సో మీరు రోగగ్రస్తులుగా కాకుండా ఉండాలంటే మీ జీవన విధానం మార్చాలి, మీ ఆహారాన్ని మార్చాలి. మీరు ఎంత అందుబాటులో టెక్నాలజీ ఉన్నా కూడా వీటిని మార్చడం ద్వారా మీరు మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక ఇలా కాదండి మాకు ఏదైనా రెమెడీ చెప్పండి అని అంటే రెమెడీస్ చాలా ఉన్నాయండి. చేదుగా వగరుగా ఉండే పదార్థాలన్నీ మధుమేహాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. అందుకే మనకు మెంతులు కానీ, పసుపు కానీ, ఉసిరికాయలు కానీ, ఈ యొక్క రకరకాల ఇక చెప్పాలంటే మనకు చేదుగా వేపాకు కావచ్చు, నేలవేము కావచ్చు, నేల ఉసిరి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మధుమేహంలో పనిచేస్తున్నాయి. ఇంకొకటి ఉంది పొడపత్రి అని, దాన్నైతే అసలు మీరు నోట్లో కొంచెం నమిలిన తర్వాత చక్కెర వేసుకున్నా కూడా మట్టి ఉన్నట్లు ఉంటుంది. అంటే ఇలాంటివి ఈ వగరు పదార్థాలు, చేదు పదార్థాలు మనకు మధుమేహాన్ని బాగా కంట్రోల్ చేస్తాయి. దాంతో మీరు ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఇలాంటి వాటిని కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయలో కూడా వగరు ఉంటుంది, కరక్కాయ వగరుగా ఉంటుంది, తానికాయ వగరుగానే ఉంటుంది, అంటే వగరు పదార్థాలు. ఇక చేదు పదార్థాలు ఈ నేలవేము, నేల ఉసిరి ఇలాంటివే కాకుండా ఇక మీకు అందుబాటులో కానుగ ఆకుతో సహా పనిచేస్తోంది. అందుకని చాలామంది మధుమేహానికి చూర్ణాలు తయారు చేసి అమ్మేస్తున్నారు. ఈ చూర్ణం బ్రహ్మాండంగా పనిచేసింది. ఇక చేదు బాదాం అంటారు, అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందని. ఇక అంటే దీన్ని మీరు ఒక కాన్సెప్ట్ని మీరు కనుక అర్థం చేసుకున్నట్లయితే స్వీట్ పదార్థాలు తగ్గించండి, అంటే తియ్యటి పదార్థాలు మ్యాక్సిమం తగ్గించి మీరు చేదు వగరుండే పదార్థాలను మీరు తీసుకుంటున్నట్లయితే మధుమేహం మీకు లేకుండా ఉంటుంది. మీరు మీ ఆహారాన్ని బట్టి ఇక్కడ ఆధారపడి ఉంది. కానీ దీన్ని శాశ్వతంగా తగ్గించేది ఏదైనా ఉందా అంటే శాశ్వతంగా తగ్గిపోతుందంటే అంటే మీకు మధుమేహం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ స్వీట్స్ తింటే మళ్ళీ పెరుగుతుంది. మరి శాశ్వతం అనేదానికి ఎక్కడా దీనికి తావులేదు. మీరు ఆహార పదార్థాలతో శాశ్వతంగా కాపాడుకోవడమే మంచి మార్గం. ఇక మందు అంటే మీకు ఇప్పటికే చాలా ఎపిసోడ్లు చూసుంటారు, చాలామంది చాలా చెప్పున్నారు. వీటిలో మీకు ఇప్పుడు నేను చెప్పిన దాంతో మీకు అర్థమై ఉంటుంది. మన యొక్క పూర్వ జనరేషన్స్, మన యొక్క తాత ముత్తాతలు వాళ్ళు ఎలాంటి ఆహారం ఏ విధంగా తినగలిగే వాళ్ళు, అలాంటి పద్ధతికి మీరు రండి. మీకు మీ యొక్క జీన్స్లో కూడా వాళ్ళ యొక్క ఆహార విధానము, జీవన విధానాన్ని మీరు అనుసరించేటట్టు చేయండి. అంటే అవి మీలో ఉంటాయి, వాటిని మీరు మార్పు చేసుకొని ఇప్పుడు ఆధునికంగా రకరకాలుగా అందుబాటులో ఉండే వాటిని తింటున్నారు. వ్యాపారాత్మకంగా మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. సహజ సిద్ధంగా మీకు అలాంటివి ఏవి అందుబాటులో లేవు. మీకు చక్కెర డైరెక్ట్గా ఎక్కడ పండి వెంటనే రాదు, అది చాలా ప్రాసెస్ చేస్తేనే వస్తుంది. మీకు ప్రాసెస్ చేయకుండా రెడీమేడ్గా ఇమ్మీడియట్గా తినగలిగే పదార్థాలు మన ప్రకృతిలో ఏమున్నాయో వాటిని అలాగే తినండి. మీకు అసలు మధుమేహం మీ జోలికే రాదు, మీరు రావాలని కోరుకున్నా రాదు. మరి ఇంత మంచి మార్గాన్ని వదిలేసి ఈ యొక్క నాలెడ్జ్ని ఎవరూ తీసుకోకుండా కేవలం మందులు వేసుకుందాం, తిందాం, ప్రతి నెల టెస్టులు చేసుకుందాం అని ఒక రకమైన మైండ్ సెట్కు అలవాటు పడిపోతున్నారు. దీనివల్లనే మధుమేహం పెంచి పోషించి ఇక ఆర్థికంగా నష్టపోయి, ఆరోగ్యపరంగా నష్టపోయి రకరకాల కష్టాల పాలవుతున్నారు. కాబట్టి మధుమేహం తగ్గించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఎవరు శాశ్వతంగా తగ్గించరు, మీరే శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. నమస్కారం.